హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇందాకే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో ఆ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలానే లిస్ట్ మన నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి, మొత్తం ఎంతమంది ఆ లిస్టులో సెలెక్ట్ అయ్యారు, సో దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మన ఛానల్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా టైం టు టైం అప్డేట్ చేస్తాను. కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయడమే. మీరు కూడా మీ మొబైల్లో సో ఈ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలంటే, ముందుగా మీరు అందరూ కూడా సో గూగుల్లోకి వెళ్ళి సో స్విమ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ చేసి అందులో ఇలా కనిపిస్తుంది కదా అడ్మిషన్ చెప్పేసి, అక్కడ క్లిక్ చేస్తే సో అడ్మిషన్ 2024, 25 అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఫర్దర్గా మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో అక్కడ మీరు క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే సో మీకు డీటెయిల్గా మెరిట్ లిస్ట్కి సంబంధించి మీకు లింక్ కనిపిస్తుంది. సో మీరు అక్కడ క్లిక్ చేసి లిస్ట్లో మీ నేమ్ ఉందో చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం లిస్ట్ డీటెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే సో మనకి ఎలా ఇచ్చారంటే, సో లిస్ట్లో ఉన్న నేమ్స్ కంటే ముందు మనకి ఒక ఇంపార్టెంట్గా మనకి నోట్ ఇచ్చారనమాట. సో అందులో మనం ఏముందో చూసుకుంటే సో మనకి టోటల్ మనకి ఇక్కడ 5 పాయింట్స్ ఇచ్చారనమాట. సో అవి ఏమైనా ఇచ్చారంటే, సో మనకి మెరిట్ లిస్ట్ అనేది సో బేస్డ్ ఆన్ ఏపీఎంసెట్ 2024, అలానే ఏపీఎంసెట్లో ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి సో ఎలిజిబిలిటీ మీద తీసుకున్నారనమాట. అలానే సెకండ్ పాయింట్ చూసుకుంటే మనకి సెకండ్ పాయింట్ ఏమని ఇచ్చారంటే, సో ఇప్పుడు ఇచ్చిన లిస్ట్లో సో మీకు సంబంధించి మీ నేమ్ కావచ్చు, మీ నెంబర్ కావచ్చు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో వాటికి సంబంధించి మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. సో అబ్జెక్షన్ వచ్చేసి మీరు August 1 ఈవినింగ్ 5 PM మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సో ఆ ఈమెయిల్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ చూసుకుంటే అందులో మనకి ఏమని ఇచ్చారంటే, సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సంబంధించి లేటెస్ట్ అలానే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే, సో మనకి సీట్ వచ్చిన తర్వాత సో వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్ టైంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే, సో మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంపీహెచ్డబ్ల్యూ, పీటీ, ఎంఎల్టీ చేసింటారో సో వాళ్ళు వచ్చేసి మొత్తం అన్ని కోర్సులకు ఎలిజిబుల్ అవ్వాలంటే సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఒకవేళ మీరు సబ్మిట్ చేయలేదంటే ఓన్లీ పర్టికులర్ కోర్స్కి మాత్రం మిమ్మల్ని అయితే ఎలిజిబుల్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, సో లిస్ట్లో ఎవరి నేమ్ దగ్గర అయితే సో రిమార్క్స్ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ నాట్ అప్లోడెడ్, అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ మస్ట్ అని చెప్పేసి కొంచెం ఇచ్చారనమాట. సో వాళ్ళు వచ్చేసి సో వాళ్ళు ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలంటే సో మళ్ళీ వాళ్ళు 3 రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మనం డేట్ చూసుకుంటే 3 August ఈవినింగ్ 5 PM సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే 6th పాయింట్ చూసుకుంటే, సో ఎవరైతే ఏపీ, తెలంగాణ కాకుండా బయట స్టేట్లో చదివింటారో సో వాళ్ళు వచ్చేసి సో వాళ్ళకి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. August 3 ఈవినింగ్ 5 PM అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ చూసుకుంటే, సో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి August 5 ఈవినింగ్ 5 PM రిలీజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి సో మన నేమ్ చెక్ చేసుకునే ముందు మొత్తం మనకి 7 పాయింట్లు ఇచ్చారనమాట. సో ఇవి చదివి సో మీరైతే నెక్స్ట్ మీ నేమ్ చెక్ చేసుకోండి. సో ఇంకా మన నేమ్ చూసుకుంటే మనకి లిస్ట్లో ఎలా ఇచ్చారంటే, సో మనకి సీరియల్ నెంబర్ అంటే మెరిట్ నెంబర్, సో స్విమ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికెంట్ నేమ్, జెండర్, ఏపీఎంసెట్ ర్యాంక్, ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, లోకల్ ఏరియా, కేటగిరీ, ఇంటర్ టైప్, ఇంటర్ గ్రూప్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో మనకి మెరిట్ లిస్ట్లో మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే, సో మనకి టోటల్గా వచ్చేసి 3505 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారనమాట. అలానే మనం లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే, సో ఎంసెల్ లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే 60,648 అనమాట. అంటే ఏపీఎంసెట్లో సో దాదాపుగా 60,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విధంగా లిస్ట్ మీ నేమ్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, సో August 5 మనకి రిలీజ్ చేస్తారనమాట. సో August 5 మనకి ఈవినింగ్ 5 PM అయితే సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో అది కంప్లీట్ చేసిన తర్వాత సో 10th August అంటే మనకి సో 10th August మనకి ఆఫ్టర్నూన్ 12 PM సో ఎవరైతే క్వాలిఫై ఉంటారో అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకి సంబంధించి సో డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇన్ ద స్విమ్స్ వెబ్సైట్, అలానే వాళ్ళకి సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి లింక్ కూడా అయితే ఇక్కడ ఇస్తారనమాట. సో దీనికి సంబంధించి డేట్ వచ్చేసి 10th August 12 PM నుంచి 14th August 12 PM వరకు అనమాట. సో దీని తర్వాత సో మనకి సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి సో 13th August నుంచి 14th August ఈవినింగ్ 4 PM వరకు అయితే మీరు కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో వాటితో పాటు మీ డాక్యుమెంట్ వెరిఫై చేయించుకోవాలన్నమాట. సో అలానే అక్కడ మనం ఏమైనా ఎక్స్ట్రా ఫీ అడిగితే మీరు ఆ టైంలో అంతే ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది సో మనకి స్విమ్స్కి సంబంధించి మనకి డీటెయిల్ అయితే నోటిఫికేషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో సో స్విమ్స్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సో కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.